నీకు ఒక ఇల్లు ఇప్పిస్తే ఒక సంతోషం, నీకు ఒక పింఛన్ ఇప్పిస్తే ఒక సంతోషం. మేము ఇచ్చిన బియ్యం ఉన్నాయి ఇప్పుడు, ఆ కాగితం కూడా ఉండదు. అదిగా సమస్య. ఇప్పుడు ఆ పెద్ద రోడ్లు అసలు మనం చెప్పగలిగిన ఇప్పుడు నీళ్ళు సమాచారం తెలుసుకున్నాం కాదు అది ఎందు గురించనంటే ఇప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు వచ్చారనుకో, ఉదాహరణకు ఒక 50 సంవత్సరాలకి మనకి పింఛన్ ఇస్తున్నారు. 50 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారనేది తెలిస్తేనే కదా పింఛన్కి అప్లై చేయగలము, లేకపోతే చేయగలమా? చేయలేము కదా. ఇప్పుడు మీ పుస్తకం తీసి చెప్తా. ఇక్కడ ఈ చిత్రగుప్తులు రాసి ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కొండలో, తర్వాత అరుణమ్మ. వాళ్ళు తిరిగిందే తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ, మీరే వాళ్ళకి అందుబాటులో ఉండరు. అంతే కదా. ఇక్కడ అల్లూరు మండలంలో మీ మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 84 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? దీంట్లో యాడ్ అయినాయా? ఇంకా 86 కుటుంబాలు అయినాయంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకో 2 కుటుంబాలలో. అది మేము ఫస్ట్ 2023 వచ్చినప్పుడు సర్వే చేస్తే చెప్పింది 66 కుటుంబాలు. తర్వాత మా పేరు రాయలేదు సార్, మా పేరు రాయలేదు సార్ అని వచ్చి యాడ్ అయ్యి ఇంకొక 20 కుటుంబాల వాళ్ళు చేరారు. మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 86 కుటుంబాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 86 కుటుంబాల వాళ్ళకి గాను పిల్లకాయలు మొత్తం ఎంతమంది ఉన్నారు తెలిసినా? 50 మంది పిల్లకాయలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు 75 మంది ఉన్నారు. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారా? 75 మంది పిల్లకాయలు ఉన్నారు. మరి మీకు బడి ఉందా? అంగన్వాడీ బడి ఉందా? ఏడుంది అంగన్వాడీ బడి? దగ్గరే ఆ రోడ్డు మీద ఉండేదిలే. మామూలు స్కూలు 5వ తరగతి దాకా ఎలిమెంటరీ స్కూలు ఆ రోడ్డు అమ్మిడే ఉంది. ఇక్కడ నుంచి అందరు పోతున్నారా పిల్లకాయలు? ఈ బుట్ట తాతలంతా ఎవరు ఇల్లంతా తెలుసా? నీలాగే కాలనీ ఇల్లు ఆమె కూడా, అది కూడా పూర్తి కూడా కాల. అర్థమైందా? ఆమెమో మీ గురించి పని చేస్తా తిరగతానే ఉంది, మీరేమో మాకెవరు చేసేవాళ్ళు లేరని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఉండడానికి సక్రమంగా ఇల్లు కూడా లేదు. అయినా సరే తిరగాల, మా వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలా అనే తపనతో ఆర్యాతలకు పోద్ది, కరువు పనికి పోద్ది. వచ్చే పింఛన్ డబ్బులు వచ్చే ఆదాయం ఎవరు ఏమి ₹1 జీతంగా ఇవ్వటంలే, ₹1 లబ్ధిగా కూడా ఎవరు ఇవ్వటంలే. కానీ జాతి కోసం పనిచేయాలి. తిరగతానే ఉంది. ఆ డబ్బులతోనే తిరగదు. ఆ ₹4000 పింఛను, ఆమెకు వచ్చే పింఛను, ఆ కూలీ నాలి చేసుకుంటే వచ్చే ఆ డబ్బులు, తర్వాత ఆ బియ్యం ఇస్తారు కదా రేషన్లో, ఆ బియ్యం, వాటితోనే ఆమె జీవనం చేసుకుంటా మీ గురించి పని చేస్తా తిరుగుతాం. మీ దగ్గర ఎప్పుడన్నా మీకు పని చేసినప్పుడు ఏదైనా ₹1 తీసుకుంటుంది అది కదా? ఎవరన్నా ఒకటి చెప్పండి, ₹1 తీసుకుంది. నిస్వార్థంగా ఎవరన్నా చేస్తారు ఈ కాలము. ఏదన్నా ఒక ₹10 ఇప్పిస్తే నాకు ₹5, నాకు ₹2 అని తీసుకునే వాళ్ళు ఉండే కాలంలో ఇప్పటికి కూడా నిస్వార్థంగా మీ గురించి సేవ చేస్తాం. సేవే అది అంతే. ఇక్కడ ఎంతమందికి లోన్లు ఇప్పిస్తారు? మామూలుగా ఆమె చేసిన పనులకి గుర్తించి TV9 వాళ్ళు ఉత్తమ మహిళ అవార్డు ఇచ్చారు 2009లో. 2009 కదా, 2009లో ఉత్తమ మహిళ అవార్డు ఇచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం నుంచి ఆమెకి 2022 అనుకుంటా, నువ్వునే కదా ఢిల్లీకి పిలిచి ఆమెని అవార్డు ఇచ్చారు. హక్కుల గురించి, యానాదుల హక్కుల గురించి పనిచేస్తున్నావు అని చెప్పి. తర్వాత అబ్దుల్ కలాం అవార్డు. ఇట్లా ఆమెకి ఆ అవార్డులే ఆమెకి రివార్డులు. ₹1 వచ్చిందిలే, ఏంది ₹1 పద్మభూషణం, పద్మవిభూషణ్ అంటారు చూడు, అదొక అవార్డే అంతే. దానివల్ల ₹1 లబ్ధి రాదు. కాకపోతే పద్మభూషణ్
ఒక గుర్తింపు ఒక రంగంలో సమాచారం దీంట్లో ఉంటుంది. మీకు రేషన్ కార్డు మీరు పోగొట్టుకున్నారే అనుకో, దీంట్లో ఉంటుంది రేషన్ కార్డు నెంబరు. అది చూసుకున్నారా, పోయి ఎద్దాయా నా రేషన్ కార్డు నెంబర్ ఇది, నాకు డూప్లికేట్ కాపీ. మీ సచివాలయంలో కూడా ఉండదు ఈ డేటా. ఈ సచివాలయం ఉంది కదా, దాంట్లో కూడా ఉండదు ఈ డేటా. ఈ విలేజ్ రికార్డులో ఉంటుంది. మళ్ళా ఇదంతా ఏడ పోయినా కూడా మన ఆఫీసులో మళ్ళీ కంప్యూటర్లో కూడా ఎక్కించి పెట్టేసుకున్నాం. అక్కడి నుంచైనా మేము చెప్పగలుగుతాం. అర్థమైందా? కాబట్టి దీన్ని మీరు విలేజ్లో మీ కళ్ళ ముందే ఉంటుంది. ఇది దీన్ని మీరు జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. అది ప్రతిరోజు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు ఆయన ఏదో చిత్రగుప్తుడు రాసినట్టు రాస్తానే ఉన్నాడు. దేనికి అదంతా కూడా మనం ఏం చర్చించినాం, ఏం మాట్లాడుకున్నాం, దేనికి అదంతా కూడా ఎవరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఏం సమావేశం జరిగింది, దేని గురించి మాట్లాడారు, ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారు అనే సమాచారం అంతా దాంట్లో రాసి పెడతా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఇంకా ఇంకొక ఫైల్ పెట్టారు. ఈ ఫైల్లో ఏముండదో తెలుసునా? ఏముండదు దీంట్లో, ఏంది అన్ని ఏందో లేదో రాసుకొని పెట్టుకొని పక్కా ఉన్నారు. మాకేం తెలుసు ఏంది అన్ని తెలుసు కదా మీకు. మీ సమస్యల గురించి రాసినటువంటి అర్జీలు ఇవన్నీ కూడా ఏంది